గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 86889260. నమస్తే, వెల్కమ్ టు క్యూన్యూస్. నేను మీ మధు. మిత్రులారా, అందరికీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ న్యూసే మిత్రులు ప్రతి ఒక్కరూ మన మార్నింగ్ న్యూస్ని లైక్ చేయండి, మన మార్నింగ్ న్యూస్ని షేర్ చేయండి, మీ అభిప్రాయాలని కామెంట్ చేయండి. మిత్రులారా, మార్నింగ్ న్యూస్ని ఒకసారి లైక్ చేయండి, మన మార్నింగ్ న్యూస్ని మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. రైట్, ఇక పబ్లిక్ అంతా మళ్ళీ పల్లెల్ని వదిలి పట్నం బాట పడుతున్నటువంటి పరిస్థితి. సంక్రాంతి పండుగకి అందరూ ఊర్లోకి వెళ్ళి హైదరాబాద్ అంతా నిర్మానుష ప్రాంతంగా మారింది. తిరిగి ఇక నిన్న నైట్ నుంచే మళ్ళీ పట్టణాల బాట పడుతున్నటువంటి పరిస్థితి. ఇక ఊర్లలో కోడి పందాలు, పండగ సంక్రాంతి గాలిపటాలు చాలా జోర్దార్గా చేసుకున్నటువంటి పరిస్థితి. ఇంకొంత ఇబ్బందికర పరిస్థితి ఏంటంటే, ఇబ్బందికర విషయం ఏంటంటే, ఆంధ్రాలో కొన్ని చోట్ల రికార్డింగ్ డ్యాన్సులు కూడా పెట్టిరు. సో దాన్ని కూడా ఆ సంస్కృతి మంచిది కాదు, దాన్ని కూడా మానుకోవాలి. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ముందుగాల వెలుగు దినపత్రికను చూసుకుందాం. సూపర్ వేసిండుగా యాడ్స్ ఎందుకైతే ఇది ఆయనదే కాబట్టి ఫ్రీయే. ముంబై కార్పొరేషన్పై మహాయుతి జెండా. 119 స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ నేతృత్వంలోని కూటమి. బీఎన్సీపై పట్టుకోల్పోయిన థాక్రే బ్రదర్స్ 73 స్థానాలకే పరిమితం. ముంబై సహా 29 మున్సిపల్ కార్పొరేషన్లో ఎలక్షన్స్, 25 చోట్ల మహాయుతి విజయం. లాతూర్ మున్సిపల్ కార్పొరేషన్లో కైవసం చేసుకున్న కాంగ్రెస్. జాల్నా కార్పొరేషన్లో గౌరీ లంకేష్ హత్య కేసు నిందితుడు గెలుపు. మొత్తం మీద అయితే మహాయుతి జెండా, బీజేపీ దానికి సంబంధించినటువంటి కూటమి జెండా 119 స్థానాల్లో విజయం సాధించిందట. ఇంకా లాతూర్లో ఒకటి కాంగ్రెస్ వచ్చింది. 23 కార్పొరేషన్లో 25 చోట్ల మహాయుతి జెండా విజయం సాధించింది అనేది ఇంకోటి. జాల్నాలో కార్పొరేషన్ గౌరీ లంకేష్ హత్య కేసు నిందితుడు గెలుపొందిందట. గౌరీ లంకేష్ ప్రముఖ జర్నలిస్ట్ తన ఇంటికి వెళ్ళి గేటు తీసి మరీ కాల్పులు జరిపి తనని చంపేసినటువంటి పరిస్థితి. ఆ కేసులో ప్రధాన నిందితుడు ఎవరైతే ఉన్నారో ఆ నిందితుడు ఇండిపెండెంట్గా నిలబడితే ఆ ఇండిపెండెంట్కి ఓట్లేసి గెలిపించుకున్నారు ప్రజలు. ఎటువంటి వాళ్ళని కోరుకుంటున్నారు ప్రజలు చూడండి. గౌరీ లంకేష్ ఒక మహిళ, ప్రముఖ జర్నలిస్ట్. తనని తుపాకులతో కాల్చి చంపిన నిందితులు ఈరోజు ఎన్నికల్లో విజయవంతం సాధిస్తున్నారు. మరి పబ్లిక్ ఎట్లా ఆలోచిస్తున్నారు, వీళ్ళు ఎట్లా నిలబడి గెలుపొందుతున్నారు అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. మనుషుల్ని చంపే వాళ్లకు పదవులా? ఇటువంటి రౌడీలకు ఆ పదవులు? ఒకసారి ఆలోచించండి మిత్రులారా, మన దేశం ఎటువైపు వెళ్తుంది? గ్లోబల్ ర్యాంకింగ్స్లో హార్వర్డ్ వర్సిటీ డౌన్. 3వ స్థానానికి పడిపోయిన అమెరికా వర్సిటీ. టాప్ 10లో 8 విశ్వవిద్యాలయాలు చైనావే. టోటల్ పబ్లికేషన్ల వాల్యూమ్లో టాప్. 270వ స్థానంలో వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్టడీస్ ర్యాంకింగ్ విడుదల. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలు ఒకటిగా పేరొందిన హార్వర్డ్ యూనివర్సిటీ 2025 గ్లోబల్ ర్యాంకింగ్లో 3వ స్థానానికి దిగజారింది. చైనాకు చెందిన బెజియాంగ్ యూనివర్సిటీ, షాంఘై జియావో టాంగ్ యూనివర్సిటీ వరుసగా ఫస్ట్, సెకండ్ ప్లేస్లో నిలిచాయి. నెదర్లాండ్స్లోని లీడెన్ యూనివర్సిటీకి చెందిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్టడీస్ ఈ ర్యాంకింగ్ జాబితాను రిలీజ్ చేసింది. టాప్ 10 యూనివర్సిటీలో 8 విశ్వవిద్యాలయాలు చైనావే ఉండటం గమనార్హం.
అమెరికాకు చెందిన హార్వర్డ్ యూనివర్సిటీ 3వ స్థానంలో ఉండగా కెనడాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ టొరంటో 10వ ప్లేస్లో ఉంది. టాప్ 10లో మిగిలిన వర్సిటీలన్నీ చైనావే ఉన్నాయి. ఈ ర్యాంకింగ్ ప్రధానంగా యూనివర్సిటీల రీసెర్చ్ అవుట్పుట్ ఆధారంగా నిర్ణయించారు. కాగా ఇండియన్ వర్సిటీల విషయానికి వస్తే టాప్ 100లో కూడా మన యూనివర్సిటీలకు స్థానం దక్కలేదు. ఇక చూడు, చైనాలా పోటీ పడుతున్నాయి యూనివర్సిటీలు. ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ 2 చైనావే ఉన్నాయి. అమెరికా యూనివర్సిటీ 3rd ప్లేస్లో ఉంది. ఇక మన భారతదేశంలో అయితే అలా దిక్కే లేదు, 100వ స్థానంలో కూడా లేదంట. ఇప్పుడు చెప్పండి భారతదేశ ప్రజలారా, ఇప్పుడు చెప్పండి, ఇక చైనా యూనివర్సిటీలు ఫస్ట్ ప్లేస్ని సెకండ్ ప్లేస్ని కొట్టినాయి విశ్వవిద్యాలయాలు. మన భారతదేశ విశ్వవిద్యాలయాలు 100వ ప్లేస్లో కూడా లేవు. వాళ్ళంతా తెలివి వస్తుందంటే ఏం చెల్లొస్తుంది? వాళ్ళు విద్యను కాపాడుకుంటున్నారు, వాళ్ళు చదువును ప్రపంచ పటంలో నిలుపుతున్నారు. చైనా అంటే ఎందుకు ఈరోజు మార్కెట్లో టాప్గా నిలిచింది? వాళ్ళ చదువు, వాళ్ళ తెలివి, వాళ్ళ టెక్నాలజీ. ఆ విధమైనటువంటి చదువును పిల్లలకు వాళ్ళు నేర్పుతున్నారు. విద్యనే ప్రాముఖ్యం వాళ్ళకి. ఇక మన భారతదేశంలో ఆడోళ్ళ బట్టల మీద చర్చ జరుగుతుంది. సాయిబాబా హిందూ దేవుడా ముస్లిం దేవుడా అని చర్చ జరుగుతుంది. నా దేవుడు నా జాతి అని కొట్లాట జరుగుతుంది. కానీ చదువు గురించి ఆలోచించరు, జ్ఞానం వైపు ఆలోచించరు. చూడండి, భారతదేశ యూనివర్సిటీలకు 100వ స్థానం కూడా దక్కలేదట. మనం విద్యలో ఎంత వెనుకబడి ఉన్నాం అన్నదానికి సాక్ష్యం ఇదే కదా. ఇక మనోళ్ళు ఏమన్నా అంటే కట్టుకాడ, బొట్టుకాడ, కూరకాడ, తిండి మీద ఆంక్షలు, కట్టు బట్ట పైన ఆంక్షలు. ఇక మన యుద్ధం అంతా గీనే జరుగుతుంది. అవతల చైనా వాళ్ళు ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ను వాళ్ళు కొట్టుకుంటూ పోతున్నారు. మనకేమో ఉన్న గవర్నమెంట్ స్కూల్లోనే బంద్ చేసే పని చేస్తున్నారు. మన బండి సంజయ్ మాట్లాడింది కదా, కాంగ్రెస్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాలలో 1500 ప్రభుత్వ పాఠశాలలు మూతబడ్డాయి అని చెప్పేసి బండి సంజయ్ గారు మాట్లాడారు కదా. ఇక మనం ఉన్న స్కూళ్ళను మూసేస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమని చెప్పిండు? ప్రధానంగా విద్య, వైద్యం అనేది ప్రభుత్వ రంగంలోనే ఉండాలి, ఇది అందరికీ సమానంగా అందాలి అని చెప్పేసి చెప్పిండు. కానీ ఈ 2 ఫిరం అయిపోయినాయి. ఇప్పుడు అతి కాస్ట్లీగా కొనుక్కునేది ఏంటంటే విద్య, వైద్యమే. చిన్నపిల్లల ఎల్కేజీ వాళ్ళకే లక్షల ఫీజు. ఇక పేదోనికి చదివేట్లా దొరకాలి? ఉన్న గవర్నమెంట్ బళ్ళను మూసేస్తుంది, ఉన్న కార్పొరేట్ కాలేజీలనేమో లక్షలు వసూలు చేస్తుంది. ఇక పేదోనికి విద్య ఎట్లా అందాలి? ఎట్లా చదువుకోవాలి? పేదోడు చదువుకునే పరిస్థితి లేదు. కానీ చైనాలో అట్లా కాదు, విద్యకే ప్రాముఖ్యం, విద్యకే పెద్దపీట. అందుకే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చైనా వస్తువులు వెళ్ళినాయి. చైనా వస్తువులు వాడని దేశం అంటూ ఉండదు అనుకుంటా. చదువు జ్ఞానం నేర్పుతుంది కదా, టెక్నాలజీ నేర్పుతారు కదా. అట్లా కాదు మన దగ్గర. ఏ దేవుణ్ణి మొక్కాలి, ఏ బట్టలు కట్టుకోవాలి, ఏ తిండి తినాలి, ఇంకో చర్చ దీని మీద జరుగుతుంది. దేని మీద చర్చ జరగాలనో దాని మీద కాకుండా దీని మీద చర్చ జరుగుతుంది. పైసలు ఉంటే మెడికల్ పీజీ సీటు పక్కా. జనరల్ ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ మార్కులు 276 నుంచి 103కు తగ్గింపు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు లబ్ధి చేకూరేలా కేంద్రం కట్ ఆఫ్ నిర్ణయం. ఇక చూడురి, 5 కోట్లుంటే ఎన్ని మార్కులు వచ్చినా సీటు గ్యారంటీ. ప్రజల ప్రాణాలతో చిలగాటం ఆడొద్దంటున్న సీనియర్ యూనియన్లు. మెడికల్ పీజీ సీట్ల విషయంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకున్నది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ సూచనల మేరకు నీట్ పీజీ కట్ ఆఫ్ మార్కులను అమాంతం తగ్గించింది. దీంతో నెగిటివ్ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా
ఇక స్పెషలిస్ట్ డాక్టర్ అయిపోవచ్చు. కార్పొరేట్ ప్రైవేటు మెడికల్ కాలేజీల దందా నడిపించేందుకు వాళ్ళ జేబులు నింపేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. క్వాలిటీ డాక్టర్లను తయారు చేయాల్సిన వ్యవస్థను ప్రైవేట్ కాలేజీల లాభాల కోసం కేంద్రం నీరుగారుస్తున్నదని, ఇది ముమ్మాటికి ప్రజాపాలనతో చెలగాటం ఆటమేనని వైద్య సంఘాలు మండిపడుతున్నాయి. 276 వస్తే కాదు, 103 వచ్చినా కూడా మీరు డాక్టర్లే, కట్ ఆఫ్ మార్కులు 103కు తగ్గించిరు అన్నట్టు. దీని ద్వారా ఏమవుతుంది? ఇక నువ్వు కష్టపడి మొత్తం సాధించి గవర్నమెంట్ జాబ్ కొట్టాల్సిన అవసరం లేదు. తక్కువ మార్కులు వచ్చినా కూడా ప్రైవేట్ దవాఖానాలలో నువ్వు డాక్టర్ అయిపోవచ్చు. సో ఇటువంటి నిర్ణయం కేంద్రం తీసుకుంది. సో దీని ద్వారా ఏమవుతుందంటే అరాకొర చదువుకున్న వాళ్ళు కూడా స్పెషల్ డాక్టర్లు అయిపోతారు. ఇక మరి వైద్యం కరెక్ట్ అందాలంటే ఎట్లా అందుతుంది? మెరిట్ వచ్చిన వాళ్ళు గదే డాక్టరా, ఫెయిల్ అయ్యే స్థితిలో ఉన్న వాళ్ళు గదే డాక్టరా? ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అన్నట్టు కేంద్రం. ఆకట్టుకున్న హాట్ బెలూన్స్ గోల్కొండలో లాంఛనంగా ప్రారంభించిన మంత్రి జూపల్లి. సుమారు గంటన్నర పాటు 13 కిలోమీటర్ల విహారం. హైదరాబాద్లో తొలిసారిగా వేడుకలు. పర్యాటక రంగంలో కొత్త అధ్యాయం. దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యం అని చెప్పేసి మంత్రి జూపల్లి అంటున్నారు. హాట్ బెలూన్స్ అంటే వీళ్ళ తిరగొచ్చు అన్నట్టు. గోల్కొండ మొత్తం ఒక 13 కిలోమీటర్ల మేరకు వీళ్ళు ఎక్కితే తిరగొచ్చు అన్నట్టు. చెరువులు నాలాల అభివృద్ధిలో భూబాధితులకు టీడీఆర్. స్టేట్ జీవో 168 విడుదల. 200 నుంచి 400% ఇవ్వనున్న సర్కార్. భూసేకరణకు ఇబ్బందులు ఉండవంటున్న అధికారులు. భూబాధితులకు టీడీఆర్ అంట. చెరువు నాలాల అభివృద్ధిలో భూబాధితులకు టీడీఆర్ అంటే చెరువులల్లా తర్వాత చెరువుని వీటి పెంచేందుకు బాధితులు ఉంటారు కదా, వాళ్ళకు టీడీఆర్ ఇచ్చే అవకాశం ఉందంట. ఇబ్బందులు ఉన్నాయంట భూసేకరణకి. దాన్ని చెరువు చేసుకోవచ్చు, పెద్ద చెరువుగా మార్చుకోవచ్చు అన్నట్టు. పండుగ పూట మాంసం పిరం. పెరిగిన చికెన్ మటన్ ధరలు. సంక్రాంతి సందర్భంగా జిల్లాలోనూ పెరిగిన రేట్లు. చికెన్ కిలో 330 రూపాయలు, మటన్ 1000 నుంచి 1200 దాకా. ఇది బంగారం లెక్కనే పెరుగుతుంది. చికెన్ మటన్ ధరలు కూడా రోజుకింత బంగారం లెక్కనే బంగారంతో పోటీ పడుతున్నాయి. బంగారం రేట్లు అయితే ముట్టుకుంటా సుర్రు అంటుందో, ఇక చికెన్ మటన్ తినే పరిస్థితి కూడా లేదు. కిలో తెచ్చుకుంటూ అరకిలోకి సనిపెట్టుకొని సగం సగం తిని ఇంత వేరే కూర వేసుకొని తినాల్సిన పరిస్థితి. 330 కిలో మటన్ చికెన్, ఇక 1000 నుంచి 1200 దాకా మటన్ అయితే ఎప్పుడన్నా మళ్ళీ పండగలకే తినాల్సి వస్తుంది. స్టీమ్ రైస్లో దండిగా పోషకాలు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణ. రా రైస్ కన్నా స్టీమ్ రైస్లోనే రుచి, నాణ్యత. పుష్కలంగా ఖనిజ లవణాలు ఉన్నాయంటున్న నిపుణులు. ఎగుమతుల్లోనూ టాప్. సౌత్ ఇండియాతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా వినియోగం. పంటల సాగులో ఎన్నో మార్పులు వచ్చాయి. యంత్రాలతో కోసి అధిక తేమ శాతంతో ఉన్న ధాన్యాన్ని తక్కువ రోజుల్లో నిల్వ ఉంచి మిల్లింగ్ చేయడంతో బియ్యం నాణ్యత కోల్పోతున్నది. వడ్లు వెంటనే మిల్లింగ్ చేయడంతో అన్నం ముద్దగా అవుతున్నది. దీన్ని అధిగమించడానికే స్టీమ్ రైస్ విధానం అందుబాటులోకి వచ్చింది. సాంప్రదాయక రా రైస్ కన్నా స్టీమ్ రైస్కు ఆదరణ రోజు రోజుకు పెరుగుతున్నది. రా రైస్తో పోలిస్తే ఎక్కువ పోషకాలు, రుచి, నాణ్యత, ఖనిజ లవణాల్లో స్టీమ్ రైస్ ముందంజలో ఉందన్న నిపుణులు చెబుతున్నారు. దేశీయ మార్కెట్తో పాటు అంతర్జాతీయ ఎక్స్పోర్ట్లోనూ స్టీమ్ రైస్కు డిమాండ్ పెరిగింది. 2025లో ఇండియాకు నుంచి రైస్ ఎక్స్పోర్ట్ 21.55 మిలియన్ టన్నులకు చేరుకుంది. ఎక్స్పోర్ట్ అవుతుందట ఇంత శాతం. ఇక స్టీమ్ రైస్లో పార్బాయిల్డ్ రైస్, వైట్ రైస్ కన్నా పార్బాయిల్డ్ రైస్కి ఆదరణ ఎక్కువ పెరుగుతుందట. ఇక దీంట్లోనే రుచి, నాణ్యత, తర్వాత పోషకాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి దీనికి నాణ్యత పెరుగుతుందట. మరి రేట్ ఎంత వలుకుతుందో రేటు కూడా ఇవ్వాలి కదా, అది పేదలు తినే పరిస్థితి ఉందా లేదా? ఫామ్ హౌస్ కేంద్రంగా సర్కారును బదనాం చేసే కుట్ర.
ప్రతిపక్ష నేత శుక్రాచార్యుడిలా తయారైందని చెప్పేసి నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు 2 బ్యారేజీలు ప్రారంభించారు. ఒకటి చనాకకోట కొరాట దగ్గర, ఇంకోటి ఇక్కడ. ఈ 2 బ్యారేజీలని ఓపెన్ చేసినటువంటి పరిస్థితి. మారుచ సుబాహులాగా బాహుబంబర్దులు పంపి ప్రభుత్వ పనులకు అడ్డుపడుతున్నాడు. ఆయనకు రాజకీయ సమాధి తప్పదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంలో ఎవరినైనా కలుస్తా. తుమ్మిడియట్టి ప్రాజెక్టు పూర్తి చేసి ఆదిలాబాద్ను సస్యశ్యామలం చేస్తా. బాసర ట్రిపుల్ ఐటీలో యూనివర్సిటీని 10,000 ఎకరాలతో ఉమ్మడి ఆదిలాబాద్ పారిశ్రామిక కారిడార్. నిర్మల్కు ఏటీసీ, నాగోబ జాతరకు 22 కోట్ల మంజూరు చేస్తున్నట్టు వెల్లడి. చనాక కొరాట సదర్మాట్ బ్యారేజీలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. చనాక కొరాటకు రామచందర్ రెడ్డి, సదర్మాట్కు నర్సారెడ్డి పేరు పెడుతున్నట్టు ప్రకటన. రామచందర్ రెడ్డి, ఇంకోటి నర్సారెడ్డి. చనాక కోటకేమో రామచందర్ రెడ్డి, సదర్మాట్కేమో నర్సారెడ్డి. ఇంకో రెడ్డి పేరు పెట్టకపోయినా సారు, ఇంకో లేకపోతే రేవంత్ రెడ్డి అని మీ పేరు అన్న పెట్టుకోరు, ఇక లేకపోతే రెడ్డిలా ప్రాజెక్టులని పెట్టుకోరు. నిర్మల్ ప్రజాపాలన ప్రగతి బాట. బహిరంగ సభలో సీఎం ప్రసంగం. సర్కారును బదనాం చేసేందుకు ఫామ్ హౌస్ కేంద్రంగా కుట్ర జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. 10 ఏళ్లు సీఎంగా పనిచేసిన కేసీఆర్ తమ అనుభవంతో మా ప్రభుత్వానికి సహకరించాల్సింది పోయి బాహుబాంబర్దులను మా ప్రభుత్వం పైకి ఉసిగొలుపుతున్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం, 10 ఏళ్ల ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా ఉన్న పెద్ద మనిషి మా ప్రభుత్వంలో అభివృద్ధి చేస్తుంటే చేతనైతే ఆశీర్వదించాలి, లేదంటే సూచనలు చేయాలి. ఏది ఇష్టం లేకుంటే మౌనంగా ఫామ్ హౌస్లోనే పండుకోవాలి. కానీ మనం పురాణంలో చూసాం కదా, దేవతలు యజ్ఞాలు యాగాలు చేస్తే శుక్రాచార్యుడు సూచనలతో మారీచుడు సబాహుడు వచ్చి ఆ యాగాలను యజ్ఞాలను భగ్నం చేసేవాళ్ళు. వాళ్ళు చివరికి రాముని చేతిలో ఓడిపోయారు. అలాగే ఈరోజు కూడా ఫామ్ హౌస్లో ఉన్న శుక్రాచార్యుడు బాహుబంబర్దుల ముసుగులో ఉన్న మారీచు సుబాహులను అసెంబ్లీకి పంపి మా ప్రభుత్వానికి అడ్డం పడుతున్నారు. ఆయన కూడా చివరికి రాజకీయంగా సమాధి అవుతుంది అని హెచ్చరించారు. నిన్న 2 సదర్మాట్ బ్యారేజీ, తర్వాత చనాక కోరాటకు అవి 2 బ్యారేజీలు ఓపెన్ చేసిరు. నీళ్ళు వదిలినటువంటి పరిస్థితి. ఇక దీనికి సంబంధించి కేసీఆర్ ఫామ్ హౌస్లోనే వండుకున్నా కూడా అలా కొడుకుని అలా అల్లుల్ని పంపి మేము చేసే యజ్ఞాలని, మేము చేసే యాగాల్ని, మేము చేసే పోరాటాలని భగ్నం చేస్తున్నారు. కాబట్టి మారీచుల్లా తయారైంది అని చెప్పేసి శుక్రాచార్యుడు అని చెప్పేసి కొత్త పేర్లు పెడుతున్నటువంటి పరిస్థితి. ఇక నిన్న మొత్తం మీద అయితే 2 బ్యారేజీలు అయితే ఓపెన్ చేసిరు. త్వరలోనే ఖాళీలన్నీ భర్తీ చేస్తాం. నిరుద్యోగులు ఏ పార్టీల చేతిలో ఆయుధాలుగా మారొద్దు. కోర్టు కేసులతో అడ్డుకున్న కొట్లాడి మరీ ఉద్యోగాలు ఇస్తున్నాం. 2034 దాకా నేనే సీఎంగా ఉంటా. $3 ట్రిలియన్ ఎకానమీకి లక్ష్యం. శిల్పారామంలో గ్రూప్ 3 విజేతలకు నియామక పత్రాలు అందజేత. 2034 దాకా ఇక సారే ముఖ్యమంత్రి అట. ఇంకోరికి సీటు లేదు, ఆల్రెడీ రిజర్వేషన్ చేసుకున్నాడు సారు. తెలంగాణకు భూములే అతిపెద్ద ఆస్తి. ప్రభుత్వం వద్ద 76,000 ఎకరాలు, దేశంలోనే టాప్. మన తర్వాతే మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు. ఇండియా ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంక్ రిపోర్టులో వెల్లడి. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు రెడీగా భూములు, క్లస్టర్ల వారీగా కేటాయింపులు, సౌలతుల కల్పన. భారీగా పెట్టుబడులు వచ్చేందుకు అవకాశం. ఫ్యూచర్ సిటీ వైపు పారిశ్రామిక దిగ్గజాల చూపు. ఈ అంశాలన్నీ దావోస్ సదస్సులో కలిసి వచ్చే ఛాన్స్. రాష్ట్రానికి ప్రభుత్వ భూములే అతిపెద్ద ఆస్తిగా మారాయి. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా 76,000 ఎకరాల మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ఏకంగా 30,749 హెక్టార్ల, దాదాపు 76,000 ఎకరాల భూమి తక్షణమే అందుబాటులో ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ప్రమోషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వెల్లడించింది. ఈ మేరకు ఇండియా ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంకు పేరుతో నివేదిక విడుదల చేసింది. దిగ్గజ పారిశ్రామిక రాష్ట్రాలైన మహారాష్ట్ర, గుజరాత్ను కూడా వెనక్కి నెట్టి దేశంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని అందులో పేర్కొంది. ఇంత పెద్ద ఎత్తున ల్యాండ్ బ్యాంకింగ్ ఉండడంతో తెలంగాణకు భారీ పెట్టుబడులు
పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఇక దేశంలోనే ఎక్కలేని భూములన్నీ సర్కార్ చేతిలోనే మన తెలంగాణలో ఉన్నాయంట. నేడు కాకా టీ20 టోర్ను మెగా ఫైనల్. కాకా మెమోరియల్ ఇంటర్న్ డిస్ట్రిక్ట్స్ టీ20 టోర్నమెంట్ తుది దశకు చేరుకుంది. శనివారం జింకానా గ్రౌండ్లోని ఖమ్మం నిజామాబాద్ జట్టు తలపన్నున్నాయి. విన్నర్గా నిలిచే టీంకి 5 లక్షల ప్రైజ్ మనీ లభిస్తున్నది. సెమీస్లో ఓడిన హైదరాబాద్ నల్గొండ జట్లు థర్డ్ ప్లేస్ కోసం పోటీ పడుతున్నాయి. అమెరికా కాన్సన్ సెనెట్లో కేఏ పాల్ స్పీచ్. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న 58 యుద్ధాలను ఆపాలని, అమెరికా ఇండియా మధ్య సంబంధాలను బలపరచాలని గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ వ్యవస్థాపకుడు కేఏ పాల్ అన్నారు. అమెరికాలోని కానాస్ట్ స్టేట్ సెనెట్ సెషన్లో కేఏ పాల్ గెస్ట్ స్పీకర్గా మాట్లాడారు. ఏప్రిల్ నుంచి యూపీఐతో పిఎఫ్ విత్డ్రా. నిరుద్యోగులు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి తమ పిఎఫ్ డబ్బులను యూపీఐ ద్వారా ఈజీగా విత్డ్రా చేసుకోవచ్చు. పిఎఫ్ బ్యాలెన్స్లో 70% వరకే విత్డ్రాకు అవకాశం ఉంటుంది. కనీసం 25% అన్న ఖాతాలో ఉండాలి. ఇక పిఎఫ్ ఆఫీస్కి పోయి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫోన్లోనే గూగుల్ పే, ఫోన్పే వెళ్ళాలనే వస్తాయంట. రైట్, ఇది వెలుగు దినపత్రిక. ఒకసారి ఆంధ్రజ్యోతి పత్రిక చూద్దాం. కోట్ల టా అంట. కాసులు రాల్చిన కోడి కూత. పండుగ 3 రోజులు బరిలోనే గోదావరి. ఏపీలో 2000 కోట్ల పందాలు. తాడపల్లిగూడెంలో ఒకే పందం. 1.53 కోట్ల గుండాట పేకాటల్లో 500 కోట్లు. కృష్ణాలో 800 కోట్లు. పశ్చిమలో 300 కోట్లు. బాపట్లలో 200 కోట్ల పందాలు. రైట్, నిన్న ఏంది ఆంధ్ర అంటే కోడి పందాలకు కూడా పెట్టింది పేరు. కాబట్టి కోడి పందాలలో కూడా కోట్లు పెట్టి కోడి పందాలు ఆడిరట. మరి అక్కడ ఉన్న గవర్నమెంట్ వ్యవస్థ, పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నట్టు కాసులు రాల్చిన కోడి కూత. 2000 కోట్ల కోడి పందాలు జరిగినాయంట. 2000 కోట్ల కోడి పందాలు. తెలంగాణ వాసుల రాకతో జోష్. ఏలూరు జిల్లా తంగెళ్లమూడి లక్ష్మీనగర్లో కోడి పందాలు. ఇక చూడు, సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి. కోళ్లు కత్తులు రువ్వి నిర్వాహకుల పంట పండించారు. కోడి పందాలతో పాటు గుండాట, కోతాటలతో హోరెత్తించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని 3 రోజుల్లో 500 కోట్ల వరకు పందాలు తెగినట్టు అంచనా. ఒక కాకినాడ జిల్లాలోనే ఏకంగా 250 కోట్ల లావాదేవీలు సాగినట్టు చెబుతున్నారు. ఒక్కో బరి వద్ద 3 నుంచి 4 గుండాట బోర్డులను ఏర్పాటు చేశారు. సొంతూళ్ళ నుంచి నగరానికి పెరిగిన రద్దీ. ఇక ఒక్కొక్క జిల్లాలోనే, ఒక కాకినాడ జిల్లాలోనే 250 కోట్ల లావాదేవీలు జరిగినాయంట. ఇక మరి అక్కడ పోలీసు యంత్రాంగం ఏం చేస్తున్నట్టు చూడురి. ఫామ్ హౌస్లోనే శుక్రాచార్యుడు. రైట్, అసెంబ్లీలో మారీచుడు, సబాహుడు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ను రాక్షసుల గురువు శుక్రాచార్యుడితో పోల్చారు. బీఆర్ఎస్ కీలక నేతలైన కేటీఆర్, హరీష్ను మారీచుడు, సబాహుడుగా అభివర్ణించాడు. ఫామ్ హౌస్లో ఉంటూ శుక్రాచార్యుడు, అసెంబ్లీలో ఆయన శిష్యులు మారీచుడు, సబాహుడు తమ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. భవిష్యత్తులో వారికి రాజకీయ సమాధి తప్పదన్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉండి 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసే ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి రాష్ట్ర అభివృద్ధికి సూచనలు చేయాల్సింది పోయి ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం నిర్మల్ జిల్లా ఇక నిన్న 2 ప్రాజెక్టులు ఓపెన్ చేసిరు. నేడు పాలమూరుకు ముఖ్యమంత్రి పోతుండట. 1463 కోట్లతో జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. మహబూబ్ నగర్ కార్పొరేషన్లో 1284 కోట్ల పనులకు శ్రీకారం. రేపు పాలేరుకు సీఎం. జేఎన్టీయు భవనాలకు శంకుస్థాపన. మైనస్ మార్కులతో పీజీ వైద్య విద్య ప్రవేశాల
వైద్య విద్యా విధానాలపై నీలినీడలు, మిగిలేవి నాన్ క్లినికల్ సీట్లే, ప్రైవేట్లోనే అధికం, ఉత్తరాదిన ఎక్కువగా ఈ పరిస్థితి అంట. టీవీలు ఫోన్ల ధరలు పెరుగుతాయి అట, చూసుకోరు. మరి ఎవరన్నా కొనుక్కునేదంటే ఇప్పుడే కొనుక్కోరి. మైక్రోచిప్ల కొరతే కారణం, మార్కెట్లో ఇప్పటికీ మొదలైన ప్రభావం, డిస్కౌంట్ ఆఫర్లు తగ్గనున్న కంపెనీలు, రాబోయే 2 నెలల్లో ధరలు పెంచే అవకాశం, పరిశ్రమ వర్గాల అంచనా. ఈ రాబోయే 2 రోజులలో ఫోన్లు తర్వాత టీవీల ధరలు పెరుగుతాయట. ఎవరికైనా కావాలంటే ఇప్పుడే కొనుక్కోరు. కండలున్నా సత్తువ సున్నా, 60 ఏళ్ళు దాటిన వారిలో సగం మందికి డైనాపియా సమస్య, చూడడానికి బాగానే ఉంటారు, అడుగు తీసి అడుగు వేయలేరు. శారీరక శ్రమలేమి, పోషకాహార లోపమే ప్రధాన కారకాలు, పురుషుల కన్నా మహిళల్లో అధికం. మైసూరు జేఎస్ఎస్ మెడికల్ కాలేజీ అధ్యయనంలో వెల్లడి, నడక శారీరక శ్రమతోనే పరిష్కారం. సూత్రానికి బాగానే ఉంటారు కానీ కలలేనటువంటి పరిస్థితి, అవి అటువంటి రోగాలు ఉన్నాయంట. మెట్రో 2వ దశకు మోక్షం ఎప్పుడు? ఎల్ఎన్టీ నుంచి టేకోవర్ పూర్తయితేనే 2వ దశలో కదలికలు స్పష్టం చేసిన కేంద్రం. టేకోవర్ను త్వరగా పూర్తి చేయాలని సీఎంకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ. రైట్. ట్రంప్ చేతికి నోబెల్, తనకు వచ్చిన శాంతి బహుమతిని అమెరికా అధ్యక్షుడికి అందజేసిన మరియా మచావో, వెనిజులా స్వేచ్ఛకు మద్దతిచ్చినందుకేనని వెల్లడి. పథకం యజమానులకు మారొచ్చు కానీ విజేత పేరు మారదు, నోబెల్ కమిటీ. పథకానికి యాజమానులు మారొచ్చు కానీ పేరైతే మారదు. బీజేపీ మహావిజయం, మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో భారీగా గెలుపు, 29 కార్పొరేషన్లలో 25 చోట్ల ఘన విజయం. ముంబైలో మహాయుతి కూటమిగా పాగా, 25 ఏళ్లు శివసేన ఏకఛత్రాధిపత్యానికి చెక్, ప్రభావం చూపని ఠాక్రేలు పవార్ల ఐక్యత. ఇక శివసేన పార్టీకి చెక్ పెడుతుంది బీజేపీ. ఇంకెంతకాలం విచారిస్తారు? ఫోన్ ట్యాపింగ్ నిందితుడు ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్పై సర్కార్కు సుప్రీంకోర్టు ప్రశ్న, తదుపరి విచారణ మార్చి 10కి వాయిదా. మీకు ఇదే చివరి ఛాన్స్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తేల్చండి. 4 వారాలలో అనర్హతపై నిర్ణయం తీసుకోండి. విచారణ పురోగతిని 2 వారాల్లో తెలియజేయండి. శాసనసభ స్పీకర్కు సుప్రీంకోర్టు ఆదేశాలు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. మిగిలిన అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునేందుకు ఇదే చివరి అవకాశమని తెలంగాణ శాసనసభ స్పీకర్కు తేల్చి చెప్పింది. 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. పిటిషన్లపై తీసుకున్న చర్యల పురోగతిని తెలుపుతూ 2 వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని శాసనసభ స్పీకర్కు జస్టిస్ సంజయ్ కరౌల్, జస్టిస్ ఏజీ మసీహుల ధర్మాసనం స్పష్టం చేసింది. విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై తగిన నిర్ణయం తీసుకోవాలంటూ గత జూలై 31న ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ మీద అనర్హత పిటిషన్ ఏమైంది, ఎందుకు ఇంత జాప్యం చేస్తున్నారు అని చెప్పేసి ఇంకో 2 వారాలు గడువిచ్చింది కోర్టు. మరో 2 ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్, పోచారం శ్రీనివాసరెడ్డి, కాళ యాదయ్యలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే, వారు పార్టీ మారినట్టు ఆధారాలు ఇవ్వని చెప్పేసి స్పీకర్ అన్నారు. అనర్హత పిటిషన్ల కొట్టివేత, దానం అర్హతపై సుప్రీంకోర్టుకు బీజేపీ, స్పీకర్పై కోర్టు ధిక్కరణ, దాఖలు చేసిన బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి. ఇక ఇంకో 3 ఉన్నారు, డాక్టర్ సంజయ్, తర్వాత కడియం సిఆరి, తర్వాత దానం నాగేందరు. ఇంకా వీళ్ళ ముగ్గురి అనర్హత పిటిషన్ ఏం చెప్తారు అనేది స్పీకర్ వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. మిగతా మొన్న 5 తర్వాత ఇంకో 2 7 క్లీన్ చిట్ ఇచ్చారు. ఏమనంటే వీళ్ళు పార్టీ మారినట్టు ఎక్కడ కూడా ఆధారాలు లేవు కాబట్టి వీళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అని చెప్పేసి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. మరి మిగతా ఇంకా 3 పరిస్థితి ఏంది అని చెప్పేసి కోర్టు, మీరు ఏదైతే క్లీన్ చిట్ ఇచ్చారో ఆ అఫిడవిట్ని కోర్టుకి సమర్పించండి అని చెప్పేసి కోర్టు మందలించినటువంటి పరిస్థితి. ఇక 2 వారాలు గడువిస్తున్నాం, ఆ 2 వారాల్లో మీరు కోర్టుకు మీ అఫిడవిట్ని సమర్పించండి అని చెప్పేసి చెప్తున్నది. 10 అంతస్తులు దాటితే టీడీఆర్ తప్పనిసరి. 11వ అంతస్తు నుంచి బిల్డప్ ఏరియాలో 10% మేర టీడీఆర్ బాండ్ల గిరాకీ పెంచేలా సర్కార్ కీలక నిర్ణయం. వినియోగ పరిధి క్యూర్ వరకు పెంపు,
ఉత్తర్వులు జారీ. ప్రభుత్వ విభాగాలపై తగ్గనున్న ఆస్తుల సేకరణ భారం. ఎఫ్టీఎల్ భూములకు 200%, బఫర్ జోన్ పరిధిలో 300%, దానికి ఆవల భూములకు 400% టీడీఆర్ అంట. అభివృద్ధి బదలాయింపు హక్కు. బాన్లకు డిమాండ్లు పెంచే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 10 కంటే ఎక్కువ అంతస్తుతో నిర్మించే భవనాలకు టీడీఆర్ వినియోగం తప్పనిసరి చేసింది. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్ వరకు టీడీఆర్ వినియోగానికి అవకాశం ఉండగా ఇప్పుడు దానిని కోర్ అర్బన్ రీజన్ పరిధి వరకు పెంచారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 10 కంటే ఎక్కువ అంతస్తులతో నిర్మించే భవనంలో 11వ అంతస్తు నుంచే ఉండే బిల్డప్ ఏరియాలో 10%. నచ్చిన వాళ్ళకే నైని బ్లాక్. 25 ఏళ్ల కాలానికి ఓబీ తొలగింపు, బొగ్గు ఉత్పత్తి రవాణా కోసం టెండర్లు. టెండర్ వేసే సంస్థల గనిని సందర్శించాలని సింగరేణి సంస్థ నుంచి ఆ మేరకు ధృవీకరణ పత్రం తీసుకోవాలని అసాధారణ నిబంధన. బ్లాక్ను సందర్శించిన 16కు పైగా సంస్థలు ఇంకా ఎవరికి అందని సర్టిఫికేట్. ఆఖరి నిమిషంలో కావాల్సిన సంస్థకు సర్టిఫికేట్ ఇచ్చి బ్లాక్ కేటాయించే ప్లాన్. అదానిని ముందు పెట్టి ప్రతిమ శ్రీనివాస్కు కట్టబెట్టేందుకు గతంలో యత్నాలు. అప్పట్లో ఢిల్లీ దాకా ఆ ప్రయత్నాలను అడ్డుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కోల్ లింకేజ్లో భాగంగా ఒడిశాలోని అంగుల్ జిల్లా కరోల్ బహల్లోని దక్కిన నైని బ్లాక్ను నచ్చిన వారికి కట్టబెట్టేందుకు సింగరేణి రంగం సిద్ధం చేసుకుందా? కొందరు పెద్దలు ఈ పాటికే దాన్ని ఎవరు కట్టబెట్టాలో ఓ నిర్ణయానికి వచ్చినట్టు ఆ మేరకు నిబంధనలు రూపొందించి వేల కోట్ల విలువైన కాంట్రాక్టును అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారా అంటే ఆ టెండర్ కేటాయించడానికి పెట్టిన నిబంధనలు చూస్తే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తుంది. తమకు కావాల్సిన వారికి ఈ బ్లాక్ను కట్టబెట్టే వ్యూహంలో భాగంగానే టెండర్ వేసే సంస్థ విధిగా బొగ్గు బ్లాక్ను సందర్శించాలి. ఆ సంస్థ సందర్శించినట్లు సింగరేణి సర్టిఫికెట్ ఇవ్వాలి అనే అసాధారణ నిబంధనలు పెట్టినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ నిబంధన ప్రకారం ఇప్పటిదాకా 16కు పైగా సంస్థలు నైని బ్లాక్ను సందర్శించినప్పటికీ వాటిలో ఏ ఒక్క సంస్థ కూడా గనిని ప్రదర్శించినట్టు సర్టిఫికెట్ చేతికి అందకపోవడం ఇందుకు నిదర్శనమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరో 2 వారాల్లో టెండర్ గడువు పూర్తి కానుండగా ఇప్పటిదాకా ఏ ఒక్క సంస్థకు ఆ సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో ఆఖరి నిమిషంలో తమకు కావాల్సిన సంస్థకు సర్టిఫికెట్ ఇచ్చి కాంట్రాక్ట్ కట్టబెట్టాలనే కుట్ర ఈ వ్యవహారంలో దాగి ఉందని విమర్శలు వస్తున్నాయి. కాగా గతంలో అదాని ముందు పెట్టి ఈ బ్లాక్ను ప్రతిమ శ్రీనివాస్కు కట్టబెట్టే ప్రయత్నాలు జరిగాయి. అయితే అప్పట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీ దాకా వెళ్ళి ఆ ప్రయత్నాలను అడ్డుకున్నారు. ఒడిశాలోని నైనికోల్ మైన్లో ఓవర్ బర్డెన్ తొలగింపు, బొగ్గు వెలికితీత, బ్లాక్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్తో నిర్మాణ పనులు తీసిన బొగ్గును. సో మొత్తం మీద ఏంటంటే ఈ బొగ్గుకు సంబంధించినటువంటి కాంట్రాక్టరు ఇప్పటి వరకు ఎవరెవరైతే టెండర్లు వేసారో వాళ్ళకు ఆ కనీస పత్రాలు కూడా ఇవ్వలేదట. లాస్ట్ మూమెంట్లో వీళ్ళు ఎవరికి అనుకుంటారో వాళ్ళకే ఇచ్చి కోట్ల రూపాయలు వాళ్ళకు కట్టబెట్టాలనే ఒక కుట్ర, ఒక ప్రయత్నం. లాస్ట్ టైంలో ఇట్నే అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఢిల్లీ దాకా వెళ్ళి మరి వారిని అడ్డుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా గట్టినే అవుతుందా అని చెప్పేసి వార్త. భూభారత్ కేసులో 15 మంది అరెస్టు, పరారీలో మరో 9 మంది నిందితులు. జనగామ కేంద్రంగా రిజిస్ట్రేషన్ చలానా మోసాలు, 3,90,00,000 సర్కారు ఆదాయం దారి మళ్లింపు, మొబైల్ అప్లికేషన్ ద్వారా ఖజానాకు గండి. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ వెల్లడి. ఇక భూభారత్ కేసులో అవినీతి జరిగింది అనుకున్నాం కదా, సో దానికి సంబంధించి ఒక 15 మంది అరెస్ట్ అయ్యారంట. రైట్, ఇది ఆంధ్రజ్యోతి పత్రిక మిత్రులారా. సో ఇవన్నీ ఈరోజు ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి ప్రధాన వార్తా విశేషాలు. చూస్తుండండి క్యూ న్యూస్. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.